గుడ్ ఆఫ్టర్నూన్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ ద వరల్డ్. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ జీజీ గంగగడ్డ నడుకుడ. లొకేషన్ అయితే సూపర్ ఉండే. ఇప్పటిదాకా వర్షం పడ్డాని స్టార్ట్ అయినా కానీ ఇటు వర్షం అయితే లేదు. వ్యూ చూసారు ఎంత మంచి ఉన్నది రోడ్డు. ఈ గడ్డ అంతా మళ్ళీ వర్షంకి అయితే వచ్చేసింది. బ్యాక్ వాటర్ కదా, స్టోర్ అయినప్పుడేమో ఇదేం కనిపించదు. చిన్న నరసింహస్వామి విగ్రహం అవుతున్నది. పబ్లిక్ కూడా మంచిగా మందు చిందు విందు ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి. ముందు వెనకాల అక్కడనైతే మర్రి చెట్ల కిందనైతే బాగానే మంది పిక్నిక్ లాగానైతే వచ్చారు. మంచిగా ఫోటోషూట్ అయితే ఎత్తురు. అటు కూడా సూపర్ ఉన్నది లొకేషన్ అయితే. గాలి పెడుతుంది. గాలి గాలి అయితే బీభత్సంగా ఉన్నది. గడ్డ అయితే ఇప్పుడు కూల్ కూల్ నాకు ఇట్లా ఒడ్డు కూర్చొని ఇట్లా చల్ల గాల్ల దోస్తులతో ముచ్చట్లు పెట్టి తిని తాగి చేసి ఇంటికి పోయి సప్పుడుగా వంట ఉంటుంది. మస్తు మజా ఉంటుంది. ఇంత మంచిగా ఉంటానని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినాం కానీ ఆ ప్లేస్కి అయితే ఇంకా పోలే. బైక్ తీసుకున్నట్లు పోయి ఒక రౌండ్ కొట్టేసి అయితే వస్తాం. ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అన్ని శంఖాలు కస్కెలు అంటారా, కస్కెలు అంటారు మా సైడ్ అయితే. వీటిలో ముత్యాలు దొరుకుతాయి అంటారు. ముత్యాలు దొరికాయి, ఏం దొరికాయి. ఎలా ట్రై చేద్దాం. ముందుకు పోయేందుకు జాగ్రత్తలేదు, బాగానే ఉంది. ఓ 10-20 ఫీట్స్ లోపలికి అయితే వచ్చేసినాం మనం. ఏం లోతు అయితే లేదు, చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే. మా వాళ్ళు మొత్తుకుంటారు రోడ్డుకి వెళ్ళి. అత్తవా చల్లగా నీళ్ళు జారుతుంది కింద. ఫ్రంట్ వాటర్ అయితే ఫుల్గానే ఉన్నాయి. ఇప్పటిదాకా తీసిన వీడియో మాత్రం బిస్కెట్ అయిపోయింది. పెద్దగా ఉన్నది. ఇక్కడ దిగబడితే మా దోస్తులు ఎప్పుడో తిట్టారు అట్లా ఓకురా అవసరం అని. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇయర్ కొన్ని వందల పక్షుల జాతులు అయితే ఇక్కడికైతే వలస వస్తాయట ఈ వాటర్ ఉన్నప్పుడు. ఏ ఒడ్డుకు చూసినా మంచిగా జీబ్లు తీసుకొని ఫ్యామిలీతోటి అందరు వచ్చారు. కింద గడ్డి మాత్రం సుంగుపడినది. రెగ్యులర్ నడిచి నడిచి గ్రీనర్ మొత్తం ఎగిరిపోయింది.
ఈ బ్లాగ్ మాత్రం నాకు తెలిసి మస్తు 60% అయితే వాయిస్ డిస్టర్బెన్స్ ఉండే. ఇంట్లో కూడా సరిగా వస్తుందో లేదో కూడా తెలియదు. ఖచ్చితంగా బ్లాగ్ పూర్తిగా వాయిస్ రాకపోతే వాయిస్ ఓవర్ అయినా ఇస్తాను, లేకపోతే మంచిగా లేని క్లిప్లు అని తీసేస్తా. ఫుల్ వర్షం పడినప్పుడు అయితే మళ్ళీ వద్దాం. చూసారు కదా ఇంత పచ్చగడ్డే. నేను ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఇట్లాంటి ప్లేస్లో కార్ నేర్చుకోవాలా, ఎవరు ఉండరు, ఏం కాదు. వెళ్ళిపోతారు ముందర. నేను చెప్పినా కదా అప్పుడు స్టార్టింగ్లో మర్రి చెట్టు, టెంపుల్, మంచిగా తారు, మందు, సెటప్ అంతా వేరున్నది వాళ్ళది. చలో ఇక్కడనైతే కెమెరా తీసేస్తా. ఊర్లో అంతా పట్టుకొని షో చేయడం మనకు ఇష్టం లేదు. ఇక్కడ వైర్లు అన్నీ అయితే పడిపోయినాయి, కంబాలు మొత్తం కరెంట్ వైర్లే పడిపోయినాయి. ఇప్పుడే జీజీ నాడు కూడా అయితే దాటేసినాము. యాక్చువల్గా ఇది డే టైంలో కాకుండా ఈవినింగ్ టైంలో వస్తే మస్తు ఉంటుంది. మేము సుమారు ఒక గంటన్నర ఉన్నాం. మన ఆర్మూర్ నుండి వచ్చే వాళ్ళు అయితే మంతెన అట్లా పుట్టిన పైన అయితే రావచ్చు. ఇట్లా నందిపేట సైడ్ నిజామాబాద్ వాళ్ళు వచ్చేదైతే నందిపేట నుండి నూత్పల్లి పైనకి రావచ్చు. ఎట్లయినా నూత్పల్లి అయితే టచ్ అవుతుంది. గంగా ఒడ్డు నాడు కూడా సంథింగ్ విలేజ్ పేరు ఉంటుంది ఇక్కడ. అక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి ఒకటే స్ట్రైట్ రోడ్. లాస్ట్ ఎండింగ్ లో రైట్ సైడ్ ఒక మట్టి రోడ్ వస్తుంది. రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ స్ట్రైట్ లోపలికి ఇంకో 1/2 కిలోమీటర్ అయితే వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఎక్కువ మంది అంతా దావత్లాగే ప్రిపరేషన్ చేస్తారు. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళైతే కొద్దిగా సేఫ్గా అయితే రండి.